ఈ రోజు నుంచి మనము కొంచెం ఎక్కువ రౌండ్ సూర్య నమస్కారాలు. ఇంటర్నేషనల్ యోగా డే వస్తుంది కదా, కొంచెం ఛాలెంజెస్ కూడా ఉండాలి మనకి అనే ఉద్దేశంతో అడాప్ట్ చేసుకుంటున్నాము. ఈ రోజు అయితే మనము 24 రౌండ్స్ చేస్తున్నాం. చాలా ఈజీ, అసలు యాక్చువల్గా రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి చాలా చాలా ఈజీ. ఇట్స్ నథింగ్ అనిపిస్తుంది. మీరందరూ కూడా ఆల్మోస్ట్ రెగ్యులర్ గా వచ్చే వాళ్ళే ఉన్నారు కాబట్టి, సో చేసేటప్పుడు మీకు ఏదైనా ఇబ్బంది అనిపిస్తే యూ కెన్ స్టాప్ ఎట్ ఎనీ పాయింట్ అండ్ డూ యాజ్ పర్ యువర్ బాడీ. మీకు ఎంతవరకు చేయగలుగుతారో అంతవరకే చేయండి. ఎన్ని చేసినా సక్సెస్ అన్నట్టు. ఇక్కడ 6 చేసినా 12 చేసినా 24 చేసినా పార్టిసిపేషన్ ఈజ్ ఇట్ సెల్ఫ్ ఏ సక్సెస్. సో మూవింగ్ యువర్ బాడీ, ఒక ఆసనం తర్వాత ఒక ఆసనంకి ఎంత బాగా ఫ్లెక్సిబుల్ గా మన బాడీని తీసుకెళ్తున్నాం అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఫస్ట్ పోజెస్ నేర్చుకోవడం, దాని తర్వాత కొంచెం స్పీడ్ గా చేస్తే కూడా మంచి లాభాలు ఉంటాయి. ఇట్లా అవుతుంది ఫ్యాట్ బర్నింగ్ కి, అది కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. మెల్లగా చేసినప్పుడు ఏమవుతుంది అంటే బాగా స్ట్రెచ్ అవుతుంది. మెల్లగా చేసి హోల్డ్ చేసినప్పుడు బాగా స్ట్రెచ్ అవుతుంది. ఏ విధంగా చేసినా కూడా మనకి సూర్య నమస్కారాల వల్ల అన్ని లాభాలే. ఎంటైర్ బాడీ మొత్తం యాక్టివేట్ అవుతుంది. హెడ్ టు టో వరకు అన్ని పార్ట్స్ యాక్టివేట్ అవుతుంది. ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నిటికీ మంచిగా మూమెంట్ వస్తుంది బాగా బాడీలో. రకరకాల హెల్త్ ఇష్యూస్ కి కూడా ఒక మంచి సొల్యూషన్ సూర్య నమస్కారం. ప్రాక్టీస్ చేయడం అలవాటు అయింది అనుకోండి, ఎనీ టైమ్ యూ కెన్ ప్రాక్టీస్, ఎనీవేర్ ఆల్సో యూ కెన్ ప్రాక్టీస్. ఏం అవసరం లేదు కదా, పెద్దగా ఉపకరణాలు కూడా ఏమీ అవసరం లేదు, హాయిగా చేసేసుకోవడమే. సో మన పూర్వకాలం నుంచి ఉన్నవే మన ఈ సూర్య నమస్కారాలు అనేది. వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకు కూడా ఇది ఒక మంచి ఆపర్చునిటీ. బట్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎంత వెయిట్ లాస్ కోసం వర్కౌట్స్ చేస్తున్నా యూ హ్యావ్ టు బీ కాషియస్ వైల్ ఈటింగ్ ఫుడ్ ఆల్సో. మీరు ఎంత జంక్ ఫుడ్ కి దూరంగా ఉండి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే వెయిట్ లాస్ అవ్వడం అంత ఈజీగా ఉంటుంది. ఒక ఆసనం నుంచి ఇంకో ఆసనంలోకి వెళ్తాం కదా, సో మన బ్రీదింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. అది మీకు చేస్తుంటే అర్థమవుతుంది. ఫస్ట్ చేస్తుంటే ఈజీగా బాడీ వెళ్ళిపోతుంటది, అంటే ఎలాంటి ఆయాసం లేకుండా. అంటే ప్రాక్టీస్ అనేది మనకు ఆ విధంగా హెల్ప్ అవుతుంది. అండ్ ఫ్లెక్సిబిలిటీ పెరగడానికి మనకి ఇక్కడ ఉండే ఫ్యాట్ బర్నింగ్ కి కూడా చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో స్టార్ట్ చేద్దాము. భగవానుడిని ప్రార్థన చేస్తూ స్టార్ట్ చేద్దాము. హిరణ్మయేన పాత్రేణ సత్యస్యాపి హితం ముఖం సత్యం పూషన్న పావృణు సత్యధర్మాయ దృష్టయే. ఓం మిత్రాయ నమః. నమస్కారాసన్, అర్ధచక్రాసన్, ఆర్చ్ బ్యాక్, పాదహస్తాసన్. ఓం రవయే నమః. అశ్వసంచలనాసన్. ఓం సూర్యాయ నమః. పర్వతాసన్. ఓం భానవే నమః. శశాంకాసన్. ఓం ఖగాయ నమః. అష్టాంగ నమస్కార్. ఓం పూష్ణే నమః. భుజంగాసన్, కుబ్రా పోస్చర్. ఓం హిరణ్యగర్భాయ నమః. రిపీట్ పోస్చర్ పర్వతాసన్. ఓం మరీచయే నమః. అశ్వసంచలనాసన్. ఓం ఆదిత్యాయ
याय नमः। पदहस्तासन। ओम सवित्रे नमः। अर्धचक्रासन, आर्च बैक। ओम अर्काय नमः। नमस्कारासन। ओम भास्कराय नमो नमः।